వాక్యం చెబుతుంది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. రెండవది అంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి జవాబునిస్తాను. అతని శ్రమలో అతనికి నేను తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతని గొప్ప చేస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక మనుషులకు మనం కాదు చెప్పాల్సింది, మనుషుల పైన కాదు మనము ఆలోచన పెట్టుకోవాల్సింది. నీకున్న సమస్యకు, నీకున్న శ్రమకు, నీకున్నటువంటి కష్టానికి నువ్వు ప్రార్థన చేయాల్సింది దేవుని దగ్గర. దేవుని వాక్యం అంటుంది, నాకు మొరపెట్టుకో, క్రై అన్టు మీ. ఏమంటున్నాడండి? నాకు మాత్రమే మొరపెట్టుము అంటున్నాడు ఆయన. దేవునికి మొరపెట్టే ఆత్మీయ జీవితం మనకు కావాలి. ఎప్పుడైతే నీకు ప్రార్థన వాక్యము నీవు పర్సనల్ గా చేసుకోవో అప్పుడు ఇతరుల వైపు చూడటం మొదలు పెడతావు. నీవు ప్రార్థన చేసుకుంటే నీకంటూ ఒక మందిరం, నీకంటూ ఒక సంఘం, నీకంటూ ఒక సేవకుడు సేవకురాలు, వీరిపైన నీకు దృష్టి ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రార్థనలో లేవనుకో, వాక్యంలో లేవనుకో, చదవట్లేదు అనుకో, అప్పుడు వచ్చే దానికి మనం పరిగెట్టడం మొదలు పెడతాం.